ఉంటుంది, అదంతా మనం కోల్పోతూ ఉంటాం, అంటే కనుమరుగైపోతుంది. ఉదాహరణకు ఒక హత్య జరిగింది అనుకుందాం మన రోడ్డు మీద. హత్య జరిగినప్పుడు మనం చాలామంది చూస్తాం, అవునా? చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ బంధువులే రిపోర్ట్ చేయాలి పోలీసు వాళ్ళకి అనుకుంటారు. అట్లా కాదు, ఎవరైనా కానీ రిపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కొత్తగా చట్టాలు వచ్చినాయి, భారతీయ న్యాయ సంహిత, అంతకుముందు మనం ఐపీసీ అనేవాడు, భారతీయ న్యాయ సంహిత, అట్లాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా కొత్తగా ఇంకో పేరు పెట్టి సాక్ష్య నిధి అని పెట్టారు, భారతీయ సాక్ష్య నిధి. అట్లాగే సిఆర్పిసి కూడా ఇంకో పేరు మార్చి భారతీయ నాగరిక సన్నిహిత సమితి అని పెట్టారు. వీటన్నింటిలో కూడా చట్టాలు మనకు 1 జూలై 2024 నుంచి కూడా అమల్లోకి వచ్చేసాయి. ముఖ్యంగా మరి దాంట్లో 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయవచ్చు అనే ఒకటి ప్రావిజన్ ఉంది. అంటే ఇన్సిడెంట్ ఇవాళ జరిగినప్పుడు మీరు అన్ని డీటెయిల్స్ డిస్క్లోజ్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ లేకపోయినా కూడా ఒక 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఉదాహరణకు మన హాస్పిటల్లోకి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా మనం ఆన్లైన్లో కూడా రిపోర్ట్ చేసుకునే విధానాన్ని మనకు ప్రవేశపెట్టి, మీరు అక్కడ పోనవసరం, ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి మీ గ్రీవెన్స్ ఏంటో చెప్పండి. మరి వెస్ట్ బెంగాల్ ఇది జరగలేదు, ఎందుకు జరగలేదు మనకి తెలియదు. మరి మన హాస్పిటల్లో తీసుకుంటే మనకి రకరకాల విధులు నిర్వర్తిస్తాం. సూపరింటెండెంట్ గారు ఒక్కళ్ళే కానీ, లేకపోతే డిప్యూటీ సూపరింటెండెంట్ గారు ఒక్కళ్ళే కానీ, ఆర్ఎంఓ గారు కానీ వాళ్ళంతటి వాళ్ళు మొత్తం సేవలన్నీ అందించలేదు. ఎందుకంటే ఇక్కడ నర్సు కూడా ఇంపార్టెంట్, పారా మెడికల్ వాలంటీర్స్ వాళ్ళ స్టాఫ్ కూడా ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఇంపార్టెంట్, అవునా కాదు? సో మీరందరూ కూడా ఒక కోఆపరేషన్లో ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తేనే మనం సేవలు అందించడానికి పేషెంట్స్కి అవకాశం ఉంటుంది. మరి మనం సేవలు అందించట్లేదా అంటే అందిస్తుంది, కానీ ఆ అందించే క్రమంలో మనల్ని మనం కాపాడుకోలేము, కొన్ని సమస్యల్లో పడుతుంది. ఉదాహరణకు ఒక పేషెంట్ వచ్చాడు, మనకి చట్టం ఏం చెప్తుంది? నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కంపల్సరీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి డాక్టర్ అనేవాడు. నువ్వు రిఫ్యూజ్ చేయడానికి కుదరదు. ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వడం ఇట్ ఈజ్ ఎగ్నెస్ట్ ది మెడికల్ ఎథిక్స్. సో అందువల్ల కంపల్సరీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనకి ముఖ్యంగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేయాలి, ఎందుకంటే అభినందనలు కూడా తెలియజేయాలి. మెడికల్ ప్రొఫెషన్ ఈరోజు చాలామంది చూజ్ చేసుకోవడానికి భయపడుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే ఏమనుకోవద్దు, ఎట్లా ఉంటున్నాం, ఎంత కష్టపడి చదువుతారో వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా అంత కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆ పరిస్థితి అన్నింటిలో ఉంది, కానీ మీ దాంట్లో ఇంకెక్కువ ఉంది. మొన్న ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, సివిల్ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం కన్నా ఒక ఎండి సీట్ సంపాదించుకొని ఒక బెస్ట్ ప్రొఫెసర్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి మెడికల్ ఫీల్డ్, అవునా కాదు? మీరందరూ నాకు తెలిసి ఏకీపిస్తున్నారు. మరి మీరందరూ ఇంత కష్టపడి చదువుకొని ఈ స్టేజ్కి వచ్చినప్పుడు మీరు సమస్యల్లో పడకూడదు అనేది నా ఉద్దేశం. మరి సమస్యల్లో పడకూడదు అనే పరిస్థితి రాకుండా మనం ఏం చేయాలి చట్టం ప్రకారం? ఉదాహరణకి సార్ ఇందాక చెప్పినట్టుగా మనం ఒక సమిష్టిగా పనిచేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా లోన్లీనెస్ అనేది అవాయిడ్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో లేకపోతే ఒక సర్జికల్ రూమ్ కానీ లేకపోతే ఒక ఓపీ గది కానీ సింగిల్గా ఎప్పుడు కూడా పనిచేయద్దు. అంటే డాక్టర్ గారు ఒకటే సింగిల్గా పనిచేయచ్చు, కానీ ఒక స్టాఫ్ని పెట్టుకున్నారు. నర్సు గారు నర్సు ఉంటారు, లేకపోతే వేరే స్టాఫ్ ఉంటారు. మీరు అనొచ్చు ప్రతిసారి అది పాసిబుల్ కాదేమో అని. స్టాఫ్ ఉంటారు కూడా అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి డ్యూటీస్, ఒక టీం లాగా. మరి నైట్ డ్యూటీస్ చాలామంది చేస్తున్నారు. ఈ మధ్య పేపర్లో ఈనాడులో రాశారు, చాలా హాస్పిటల్స్ కానీ అట్లాగే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. ఎస్పెషల్లీ ఉమెన్ డాక్టర్స్కి వాడు నైట్ డ్యూటీ చేసేటప్పుడు నైట్ మొత్తం 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు పనిచేయాలంటే ఇట్ ఈజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, ఎవరు చేయలేదు. మరి వాళ్ళకి అట్లీస్ట్ ఒక 2 గంటలు రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఆ ఫెసిలిటీని మనం ఉన్న దాంట్లో ప్రొవైడ్ చేయాలి. మరి ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, లేకపోతే మాత్రం వాటిని కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. కొన్ని హాస్పిటల్స్లో ఈవెన్ బాత్రూమ్స్ కూడా సరిగా లేకుండా, టాయిలెట్స్ లేకుండా ఈ మధ్యలో వాళ్ళ ఇంటికి పోయి స్నానం చేసి వచ్చే పరిస్థితి కనపడుతుందని పేపర్లో రాస్తారు.
సో నిన్న సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టులో ఒక హీరింగ్ జరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతుందో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మనం డైరెక్ట్గా వినొచ్చు. లైవ్ స్ట్రీమింగ్ అని పెట్టారు. మీరు ఆ సైట్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో విచారణ, జడ్జి గారు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ వాదోపవాలు ఏం జరుగుతుంది. మరి సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా, నేను ఇంతకుముందు కూడా సిబిఐలో పనిచేశాను కోర్టులో హైదరాబాద్. సిబిఐ ఎంక్వైరీ చేసినా కూడా మనకి ఇంతవరకు ఎవరైతే ఆ కల్ప్రిట్ ఉన్నాడో అతను అరెస్ట్ చేయడం కానీ, అతను ఎవరనేది తెలుసుకోవడం కానీ మనం చేయలేము రెస్టారెంట్. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే రీజన్స్ ఇంకా మనకు తెలియదు. సుప్రీంకోర్టు వారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి నాగేశ్వర రెడ్డి గారు, అట్లాగే డాక్టర్ శ్రీనివాస్, వాళ్ళిద్దరినీ కూడా మెంబర్స్గా నియమించడం జరిగింది. దానికి మనందరం కూడా సంతోషపడాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఇద్దరు కూడా ఆ కమిటీలో చోటు చేసుకుని వాళ్ళు కూడా మన న్యూస్ చెప్తారు అక్కడ కమిటీ. మరి సుమోటో అంటే ఏంటి, ఎవరి ప్రోద్బలం లేకుండా, ఎవరి దగ్గర నుంచి పిటిషన్ లేకుండా సుప్రీంకోర్టు ఈ న్యూస్ పేపర్స్ బట్టి, లేకపోతే టెలివిజన్లో వచ్చిన వార్తలను బట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని సుమోటోగా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళు అక్కడ డైరెక్షన్స్ ఇస్తున్నారు. మనకి 2 వారాల లోపు ఇట్లా ఎట్లయితే పరిస్థితులు ఉన్నాయో మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని బట్టి వాళ్ళ సూచనలు కూడా ఇవ్వమని చెప్పారు. మనం ఎట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు అవి కూడా మనకు వస్తాయి.